మీరు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ప్రొఫెషనల్స్ రాజమండ్రికి వెళ్దాం భువనేశ్వరమ్మకి మద్దతు తెలపడానికి అంటే, ఒక టెర్రరిస్టులను ఎలాగైతే కార్లు అన్నీ చెక్ చేసి మీ ఐడి కార్డు చూపించండి, మీరు ఐటీ ప్రొఫెషనలా అయితే మీరు ఆంధ్రప్రదేశ్కి రావడానికి లేదు. ఇది మీరు నమ్మరు, ఇది నిజంగా జరిగిన వాస్తవం. సీరియస్లీ నిజంగా జరిగిందండి. బార్డర్స్ దగ్గర మా ప్రొఫెషనల్ వింగ్ టీమే వాళ్ళు రాజమండ్రి భువనేశ్వరమ్మని పరామర్శించడానికి వెళ్లే సమయంలో వారిని ఒక టెర్రరిస్టుల మాదిరిగా ఆపి అక్కడ వాళ్ళని చెక్ చేయడం జరిగింది. మా సొంత రాష్ట్రానికి మేము వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకునే దుస్థితి ఆ రోజు మేము చూసాం. మమ్మల్ని ఎందుకండి, పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకపోతే వారు రోడ్డు మీద అడ్డంగా పడుకొని నిరసన తెలిపిన సందర్భం కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా అన్నంత సిచ్యువేషన్ క్రియేట్ చేసిన రాష్ట్రం నుండి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న ఒక్క హోప్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే, ఒక 30 years ఉన్న మనమే ఒక 4 గంటలు పనిచేసి 5 గంటలు రెస్ట్ తీసుకునే పరిస్థితి నుంచి నిరంతరం ఈరోజు వారు దావోస్ నుంచి అమరావతిలో అడుగు పెట్టిన వెంటనే గోదావరి పుష్కరాల పైన మీటింగ్ పెట్టి రేపు పొద్దున్నే మళ్ళీ వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దావోస్కి వెళ్లే ముందల రోజు వరకు, ఆ రోజు నైట్ ఫ్లైట్ ఉంటే మార్నింగ్ వరకు వర్క్ చేశారు. సో అంత హార్డ్ వర్క్ ఆయన పెడుతుంది ఆయన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవడానికో, ఆయన కొత్తగా ఏదో అచీవ్ చేయడానికో కాదండి. మన రాష్ట్రాన్ని, మన క్యాపిటల్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే వారు చేస్తున్నారు. మన స్టేట్కి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చే ప్రయత్నం. సో ఈ రకమైన ఎలిగేషన్స్ అన్ని క్రెడిట్ చోరీ అంట, కొత్త మాట. ఆ రోజు కూడా ఇలాంటి మాటలు ఎన్నో చూసారండి వారు. క్రెడిట్ చోరీ కానివ్వండి, ల్యాండ్స్ గురించి కానివ్వండి, భూముల రీసర్వే గురించి కానివ్వండి, 100 ఎలిగేషన్స్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఎప్పుడైనా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, దావోస్కి వెళ్ళి మన స్టేట్ని రిప్రజెంట్ చేయడం అనేది, అందరూ యూత్ ఐపీఎల్ మ్యాచ్లు, కొత్త మూవీలు ఏమైనా వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అంతకంటే మనకి ఇంపార్టెంట్ అయింది ఏదన్నా ఉందంటే దావోస్ మీటింగ్. అది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఏ స్టేట్కైనా కానివ్వండి, దావోస్ మీటింగ్ అనేది ఆపర్చునిటీస్ మ్యాగ్నెట్, కంపెనీలు తీసుకురావడానికి ఒక మ్యాగ్నెట్. కాబట్టి అందరూ కూడా ద ఎంటైర్ స్టేట్ వాళ్ళు తెస్తున్నారా తేట్లేదా, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, అది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, దావోస్ పర్యటన మీద కూడా వాళ్ళు దాని మీద కూడా విమర్శలు చేయడం, ఇది కరెక్ట్ కాదు. మీరు కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అపోజిషన్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే రాష్ట్రం ముందుకెళ్తుందే కానీ అవసరమైన దాని మీద విమర్శలు, అవసరం లేని దాని మీద. గూగుల్ డేటా సెంటర్ని ఒక గోడౌన్ అన్నారండి, అది ఎంత ఫూలిష్ స్టేట్మెంట్ చెప్పండి. ఆ గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్ అన్నందుకు వాళ్ళకి రివర్స్ అయిన వెంటనే ఆ గూగుల్ డేటా సెంటర్ని తెచ్చింది మేమే అని అన్నారు. సో అలాంటి ఒక అపోజిషన్ ఉండకూడదండి. మన స్టేట్లో ఏదైనా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంటే అది మీరు చేయట్లేదు అంటే వాళ్ళు అది చేసే విధంగా ఉండాలి, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చూసుకోవచ్చు, కానీ ఈ టైంలో మన స్టేట్ కన్స్ట్రక్షన్ మాత్రమే చూసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్న పాలసీ కూడా. వారు ఇప్పుడు పడుతున్న కష్టం అంతా మన కోసమే. డెఫినెట్గా వారి కష్టం అంతా మెటీరియలైజ్ అవుతుంది. గ్యాప్ ఉన్నప్పుడల్లా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మన స్టేట్కి ఫండ్స్ తీసుకొని వచ్చి మన స్టేట్కి అన్ని బెస్ట్ పాలసీస్ అన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా గ్యాప్ దొరికితే బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మన స్టేట్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా చేస్తున్నారు ఆ కంపెనీస్ని. సో ఇదంతా కూడా గుడ్ టైమ్స్ అహెడ్ అండి. అలాంగ్ విత్ డెవలప్మెంట్, కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బోత్ కల్చరల్గా అండ్ డెవలప్మెంటల్ వైజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్. అంటే నాకెందుకో మీకు ఇచ్చిన జాబ్ కన్నా కూడా బియాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు అని అనిపిస్తుంది నా వరకు. థ్యాంక్ యూ అంజలి గారు. అంటే ఓన్లీ మన లాంగ్వేజ్ కల్చర్ విషయంలోనే కాకుండా, సంస్కృతి సాంప్రదాయాల విషయంలోనే కాకుండా, మోర్ దాన్ దట్ మీరు ఎందుకు వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చాలా మాట్లాడుతున్నారు, చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అంటే ద రియల్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడాలో, ఎంత పవర్ఫుల్గా మాట్లాడాలో, ఎంత స్పష్టంగా మాట్లాడాలో మీరు అంత క్లియర్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. మీ దగ్గర నుంచి మీలాంటి ఒక వెరీ సీనియర్ జర్నలిస్ట్ నుంచి ఇలాంటి ఒక మంచి కాంప్లిమెంట్ రావడం ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు జర్నీ అన్నట్టుగా ఎక్కడ లేదు. ఒక 10-15 ఏళ్ళు ఇందులో మీరు చాలా ఎదురు దెబ్బలు తిని గట్టిగా మాట్లాడుతున్న వాయిస్ లా ఉంది మీద. ఎదురు దెబ్బలు అయితే ఉంటాయి కదండి. జర్నీ అంతా స్మూత్ గా ఉంటే అందరూ ఈజీగా అన్ని అచీవ్ చేసేస్తారు. నిజం. డెఫినెట్లీ ఎదురు దెబ్బలు చాలానే చూశాను. అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్
లెర్నింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని. అంటే యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అక్కడ 3 పార్టీల యూనిటీ ఏదైతే ఉందో దాన్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంది యూనిటీ అంటే వాళ్ళ 3 పార్టీల మధ్యలో అని అంటే ఏమంటారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే అంజలి గారు, పార్టీలు 3 గెలవడానికి కలిసినాయి అన్న మాట దగ్గర మొత్తం ముగ్గురు గట్టిగా చెప్పారు, మేము రాష్ట్రం కోసం కలుస్తున్నామని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు. కానీ ఆ రోజున రాష్ట్రం నమ్మలేదు. కానీ ఈరోజు ఇంటర్నల్గా నేను ఉండి చెప్తున్నానండి, నేను తెలుగుదేశం పార్టీ లీడర్ని, నా డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు జనసేన లీడర్. ఆయన నాకు ఇచ్చే ఆపర్చునిటీస్ కానివ్వండి, నన్ను ఎంకరేజ్ చేసే విధానం కానివ్వండి, నేనే అతీతంగా పనిచేస్తున్నారంటారు. అసలు ఇక్కడ మా ఇద్దరికి నేనే పార్టీ సార్ ఏ పార్టీ అన్నది ఏ రోజు ఆ డిఫరెన్స్ ఉండదండి. సార్ ఎప్పుడు పార్టీ ఏదైనా కానివ్వండి అమ్మా, మన రాష్ట్రానికి మంచి జరగాలి అన్న దిశలోనే, నాకు అంతే విధంగా మీరు ఇది చేస్తారా అది చేస్తారా, మాకు ఎప్పుడు వెళ్ళిన వర్క్ మోటివ్లోనే ఒక డిస్కషన్ జరుగుతుంది. కానీ మీరు ఈ పార్టీ మీకు ఎందుకు నేను క్రెడిట్ ఇవ్వాలి, లేదంటే మీరెందుకు ముందుకెళ్ళాలి అన్నది ఆ రోజు ఏ రోజు రాదండి. జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎప్పుడు ఏ లీడర్షిప్తో పురంధరేశ్వరి గారిని మల్టిపుల్ టైమ్స్ కలవడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రిలో సాంస్కృతిక క్యాపిటల్గా తయారు చేసే విషయంలో వారు కానివ్వండి, టీడీపీతో కలిసి ఎందుకు చేయాలి, లేకపోతే టీడీపీ బీజేపీ కదా, మా బీజేపీ వాళ్ళకే ఇది ఆపర్చునిటీ ఇస్తే బెటర్ కదా, ఏ రోజు ఉండదండి. వెనెవర్ వి సిట్ అండ్ డిస్కస్ ఈ స్టేట్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే ఈ కల్చరల్ ఈ ఆస్పెక్ట్ని మేము ఎలాగ బెటర్ చేయగలుగుతాం, రాజమండ్రిలో కొత్త ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయగలుగుతాం, ఆర్టిస్టులకి పూర్వ వైభవం ఎలా తీసుకురాగలుగుతాం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ఎలా బెటర్ చేయగలుగుతాం, ఇలాంటి డిస్కషన్సే. కానీ ఏ రోజు మీరు ఈ పార్టీ మేము ఆ పార్టీ అన్న డిస్కషన్ లీడర్స్లో ఎప్పుడు రాలేదు. అది నా దగ్గరే కాదండి, నేను ఒక చైర్పర్సన్గా నా అనుభవం నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మాధవ్ గారు కానివ్వండి, దే ఆర్ వెరీ క్లియర్. ఈ 5 years నో పాలిటిక్స్, ఓన్లీ అబౌట్ ద స్టేట్ ప్రోగ్రెషన్. దట్స్ అమేజింగ్. సో ఎన్డీఏ కూటమి చాలా బలంగా పనిచేస్తుంది అంటారు. కింద కొన్ని ఎలిగేషన్స్, ఆ మాటలు ఈ మాటలు చెప్పి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన టాప్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. దే ఆర్ వెరీ క్లియర్. మీరు ఈ 5 ఏళ్ళు పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. నా గ్రోత్ నీ గ్రోత్ చూసుకునే సమయం కాదు, రాష్ట్రం బ్రతికితేనే మనందరి గ్రోత్ ఉంటుంది అని నమ్మే నాయకులు పైన ఉండడం వల్ల కింద ఎన్నొచ్చిన డిస్టర్బెన్సెస్ దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీథింగ్. అంటే పెమ్మసాని గారి దగ్గర నుంచి రాము గారు కానీ, ఇది గుడివాడ ఎమ్మెల్యే వారు కానీ, మీరు కానీ, మీరంతా కూడా అంటే చాలా ఉన్నారు. మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మీలా వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అవ్వడం ఒక ఎత్తు, అలాగే ఆ వాల్యూ బేస్డ్ మీద మీరు అందరూ వచ్చారు కాబట్టి కెమెరా ముందుకు వచ్చి మైక్ పట్టుకుని ఎలా పడితే అలా బూతులు మాట్లాడకుండా, అది చాలా వరకు ఇప్పుడు కొంతకాలంగా అది తగ్గిపోయిందనే చెప్పాలి. అంటే ఎస్పెషలీ టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముందు అని మనం అనుకున్నట్టయితే బూతుల ప్రహసనం విన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా ఎప్పుడైనా మీ మీద అలా అటాక్ జరిగినప్పుడు, అలా ఎవరైనా కింద కమెంట్ పెట్టినప్పుడు, అలాంటి వీడియోలు ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా మిమ్మల్ని మీరు కోపప్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? కామెంట్స్ నేను చెప్పినట్టు ఖచ్చితంగా వస్తాయండి. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తారు. సోషల్ మీడియా ఫ్రీయే కదా, దానికి మీరు కామెంట్ పెట్టడానికి ఒక 100 రూపాయలు పెట్టండి, 500 పెట్టండి, ఎవడు కామెంట్ పెట్టడు. కరెక్ట్. సో ఆ విధంగా సోషల్ మీడియాలో 100 వస్తుంటాయి. కానీ ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అవర్ లీడర్షిప్ వర్క్స్ అండి. ఒకసారి మహానాడులో నేను చంద్రబాబు నాయుడు గారు 30 నుండి 300 ఇంజనీరింగ్ కాలేజీలకి తీసుకుని వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత ఇంప్రూవ్ చేశారని మహానాడులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వీడియోలు చేయడం, నువ్వు అసలు చదువుకోలేదు, నువ్వు అసలు ఫెయిల్యూర్ క్యాండిడేట్వి, నీకు అసలు ఐటీ జాబే లేదు, నీకు ఒక ఐటీ వింగ్ ఇచ్చి మళ్ళీ నీతో ఈ అబద్ధాలన్నీ మాట్లాడిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు 1.5 కోటి రూపాయలు నీ భూమి ఫౌండేషన్కి ఇచ్చారు అని